శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 35వ అధ్యాయం. కదంబపుర కదంబపుర గతవర్ణనం. ఓ చతురానన, ఆ విధంగా చింతామణి తీర్థమహిమను వివరించి నారద మహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమి చేశాడు, తదుపరి కథా విధానం ఎట్టిది నాకు వివరించండి అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు. ఓ వ్యాసమునీంద్ర, అలా నారద మహర్షి గణేష షడక్షరీ మహామంత్రోపదేశం చేసి చింతామణి తీర్థాన్ని, ఆ తీర్థమహిమను వర్ణించి వెళ్ళిపోయిన తర్వాత తన తలపై నుంచి ఒక పెద్ద భారం తొలిగినంత సంతోషించి రుక్మాంగదుడు తనని వెతుకుతూ వస్తున్న తన సేవా పరివారాన్ని చూశాడు. రాజుని అతని సైనికులు పోల్చుకోలేకపోయారు. స్వర్ణకాంతితో మన్మధుడిలా సౌందర్యాన్ని తలదన్నేంత అందగాడైన తమ ప్రభువైన రుక్మాంగద మహారాజు ఇలా కాంతిహీనులై వికృత రూపం ధరించి ఉండటాన్ని వారు అర్థం చేసుకోలేక అతడిని ఇలా ప్రశ్నించారు. ఓ రాజా, నీ జాడ తెలియక నిన్ను అన్వేషిస్తూ అరణ్యాలు నదులు అన్నీ దాటి ఆకలి దప్పుల బారిన పడి అలసి సొలసి చివరకు నిన్ను ఇప్పటికి దర్శించగలిగాం. నీకు ఈ దురావస్థ ఎలా సంప్రాప్తించిందో ఆ వివరం మాకు తెలియజేయవలసింది అంటూ కుశల ప్రశ్న వేసిన ఆ పరివారానికి రుక్మాంగదుడు తాను దప్పికగొని వాచక్నవి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మంచినీటిని ఆర్జించిన వైనము ఋషిపత్ని అయిన ముకుంద తనపై మరులుగొని తన పొందుగోరి బలవంతం చేయటము, తాను ఆమెను నిరాకరించినందుకు ప్రతిగా ఆమె తనకు శాపం ఇవ్వడము, అప్పుడు విధి వైపరీత్యానికి భిన్నుడై దుఃఖిస్తున్న తనకు దేవఋషి అయిన నారద మహర్షి ప్రత్యక్షమై చింతామణి క్షేత్ర మహిమను, అక్కడ స్నానం చేస్తే నాకు గల సమస్త చింతలు తొలగగలవన్న ఉపాయము ఎరిగించటము అంతా పోసగుచ్చినట్లు వివరించి తాను చింతామణి క్షేత్రానికి వెళ్ళదలిచానని చెప్పాడు. ఆ తరువాత పరివార సమేతుడైన ఆ తరువాత పరివార సమేతుడై చింతామణి తీర్థమునకు వెళ్ళాడు. ఆ తీర్థాన్ని సందర్శించినంత మాత్రాన్నే ఆ రాజు తన రోగభూయిష్టమైన శరీరాన్ని పాము కుబుసం విడినట్లు విడిచి దివ్య దేహాన్ని పొందాడు. అప్పుడు అతడు పూర్వంలా బంగారు వన్నె దేహం కలిగి ప్రకాశించాడు. ఆహా, నారద మహర్షి వాక్యాలు అక్షర సత్యాలు గదా అని మనసులో సంతోషాన్ని, అనంతమైన ప్రశాంతిని పొంది ఆ చింతామణి తీర్థంలో విధి విధానాల పూర్వకంగా పుణ్యస్నానం ఆచరించి అనేక దానాలను సైతం ఆచరించాడు. ఎంతో సంతోషంతో భక్తిగా అక్కడ వెలిసిన వినాయకుణ్ణి అర్చించాడు. ఇలా అర్చిస్తూ ఉండగా సూర్యకాంతిని తలదన్నేటట్లున్న ప్రకాశం కళ్ళు మిరువిట్లు గొలుపుతూ ఉన్న ఒక దివ్య విమానం అతని కంటపడింది. అందులో ఉన్న వైనాయక గణములు అప్సరసలతో కిన్నెర కుంపురుష గణాలతో అలరారుతూ ఉండటాన్ని చూసి అందులోని వారిని, ఓ దూతలారా, మీరెవరు, ఎవరి దూతలు, ఎక్కడి నుండి విచ్చేశారు, మీ ఆగమనంలో కారణమేమిటి, ఆ వివరాలు దయతో తెలుపమంటూ ప్రార్థించగా ఆ వైనాయక దూతలిలా అన్నారు. ఓ రాజా, నీవు ధన్యుడవి. అనన్య భక్తితో చింతామణి తీర్థంలో సుస్నాతుడవై విధివైత్తుగా విఘ్న నివారకుడైన గణేశుని అర్చించి సకలములైన దానాలను శ్రద్ధచే చేశావు కనుక నీవు కోరిన అభీష్టము నెరవేరింది. చింతితార్థములన్నీ ఇచ్చేవాడు గనకే ఆ దేవదేవునికి చింతామణి వినాయకుడన్న ఖ్యాతి కలిగింది. త్రికరణ శుద్ధిగా ఆత్మార్పణ బుద్ధితో నీవు చేసిన ఆరాధన ఎంతో ఫలప్రదమైనది. అంతేకాదు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గణపతికి చేసే అర్చన ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతని ఆ దేవుడు నిన్ను అనుగ్రహించి సశరీరునిగా తీసుకురమ్మని మమ్మల్ని ఇక్కడకు ఈ ప్రత్యేక విమానంలో పంపించాడు. కనుక నీవు వెంటనే దీన్ని అధిరోహించి ఆ వినాయకుని సన్నిధికి రావాల్సిందిగా అంటూ కోరారు. ఓ వ్యాసమునీంద్ర, అలా దూతల వాక్యములు విని రుక్మాంగదుడిలా బదులు పలికాడు. ఓ దూతలారా, సకల జగన్నియామకుడైన ఆ దేవదేవుడెక్కడ, మందబుద్ధినైన నేనెక్కడ, సర్వవ్యాపకుడు, అవ్యయుడు, త్రిమూర్త్యాత్మకుడు, కారణాతీతుడైన విఘ్నేశ్వరునకు నా మీద ఇంతటి ఆదరణ ఎలా కలిగింది? ఇది అనంతకోటి పుణ్యప్రదమైన ఈ తీర్థమహిమ, లేక నా పూర్వజన్మల సుకృతం ఈనాటికి పరిపాకమైనదా? బహుశా అందువల్లనే కాబోలు పుణ్యమూర్తులైన మిమ్మల్ని చూడగలిగాను. మీరు అనంత పుణ్య
స్వరూపులవటం వల్లనే అనునిత్యము ఆ స్వామి సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకునే మహద్భాగ్యం పొందారు. ఇలా పలుకుతూ వారికి నమస్కరించి వారితో రుక్మాంగదుడు ఇలా అన్నాడు: ఓ దూతలారా, రాజనగరులో నా తండ్రి అయిన భీముడు పరమధార్మికుడు, సత్యసంధుడు, అమేయ పరాక్రమోపేతుడు అడై ఉన్నాడు. నా జనని అయిన చారుహాసిని కూడా పరమ పతివ్రత, వృద్ధులైన నా జననీ జనకులను విడిచి కేవలం నా స్వార్థం మాత్రమే చూచుకొని బోనటం అనుచి అనుచితం కదా. అందుకా దూతలు, అయితే ఓ రుక్మాంగద, నీవు వారి పేరిట కూడా సంకల్పం చెప్పి కుశాకంకణం దర్భలతో పేనిన కంకణం ధరించిన వారి సద్గతి నిమిత్తమై కూడా ఈ చింతామణి తీర్థంలో స్నానం చేయి. ఆ పుణ్య విశేషం వల్ల వారు కూడా గణేశలోక ప్రాప్తిని నిస్సందేహంగా పొందగలరు అన్నారు. దూతల ఆ సూచన మేరకు రాజు కుశాకంకణాలను తన తల్లిదండ్రుల పేరిట తన రాజ్యంలోని ప్రజల పేర ధరించి ఆ పుణ్యతీర్థంలో స్నానాలు విడివిడిగా ఆచరించాడు. అలా స్నాన విధులను సంకల్ప సహితంగా సమంత్రకంగా నిర్వహించాక ఆ వినాయక దూతలు మరికొన్ని విమానాలతో వచ్చారు. ఆకాశ మండలమంతా మంగళ వాయిద్యాలతోనూ వేద ఘోషలతోనూ గంధర్వుల గానంతోనూ దశ దిశలా మారుమ్రోగింది. అప్పుడు రుక్మాంగదుడు తల్లిదండ్రులకు పురజనులకు తన చింతామణి తీర్థపు స్నానఫలాన్ని ధారపోశాడు. ఆ తరువాత మాతాపితలతోనూ పురజనులతోనూ కూడి గణేశ స్థానానికి ఆ ప్రత్యేక విమానాన్ని అధిరోహించి వెళ్ళాడు. ఓ వ్యాసమునీంద్ర, ఈ విధంగా ఆ గణేశ తీర్థ పుణ్య ప్రభావం చేత ఆబాల గోపాలము సద్గతిని పొందారు. ఓ మునీంద్ర, నీవు అడిగిన చింతామణి క్షేత్ర మహాపుణ్యాన్నంతటినీ వివరించాను. ఏ మానవులు ఈ మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారు కూడా సద్గతిని పొందుతారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కదంబపుర వర్ణనం అనే 35వ అధ్యాయం సంపూర్ణం.